అధికారులకు మళ్లీ చెబుతున్నా ఇక క్షమించను అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర హెచ్చరిక చేశారు. ప్రజలకు సంబంధించిన పనుల్లో నిర్లక్ష్యం, అభివృద్ధి కార్యక్రమాల్లో జాప్యం అస్సలు సహించబోనని స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. బనగానపల్లె పర్యటనలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అసలు అధికారులకు సీఎం ఎందుకు ఈ స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు? ఏ అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు? చెప్పిన అభిప్రాయం ప్రకారం మీకు గౌరవిస్తా, బాగా లేకపోతే నేను ప్రజల పక్షాన ఉంటాను తప్ప మీకు సహకరించనని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ప్రజలకు మంచి పని చేయండి, నేను మీకు అండగా ఉంటా, మిమ్మల్ని కూడా ఆదుకుంటాం. మనందరం కలిసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తే మొత్తం 56 సేవల్లో 38 సేవలు రాష్ట్ర ఆవరేజ్ కంటే తక్కువ ఉన్నాయి. 18 మాత్రం రాష్ట్ర ఆవరేజ్ కంటే మెరుగ్గా ఉన్నాయి. ఇందులో లేటెస్ట్ కూడా చూస్తే 23 మెరుగ్గా ఉన్నాయి, 31 తక్కువగా ఉన్నాయి. కలెక్టర్ గారు కూడా ఇప్పటి వరకు 16వ స్థానం, 28 జిల్లాలుంటే మన జిల్లా నంద్యాల 16వ స్థానంలో ఉంది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. నేను మిమ్మల్ని అందరినీ ఏదో శారీరక కష్టం చేయమని చెప్పడం లేదు. అన్ని కూడా టెక్నాలజీ వచ్చింది. ఫైల్ చూడడం టెక్నాలజీలో వచ్చేసింది, సేవలు అందించడం టెక్నాలజీలో పెట్టాం. కానీ ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యని సానుకూలంగా పరిష్కారం చేస్తే వాళ్ళు శాశ్వతంగా మీకు కృతజ్ఞతగా ఉంటారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ గ్రూప్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ రమ్మంటున్నాను. డ్రింకింగ్ వాటర్ పంచాయతీరాజ్ సంపాదించి త్రాగునీరు, రోడ్లు అందరూ రండి. గ్రూప్ అంతా రావాలి. ఆ గ్రూప్లో ఉండే వాళ్ళందరూ ఇక్కడ డ్రింకింగ్ వాటర్, గ్రామీణ ప్రాంతంలో మంచినీళ్ళు బాగా చేస్తున్నాడు. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 6.73% రాష్ట్రం కంటే మెరుగ్గా చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి.